వాక్యం చదువుకుందాం. లేవియా కాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 17వ వచనం వరకు. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దాన్ని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజము మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెల పైనున్న దహన బలి ద్రవ్యం పైన దానిని దహింపవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించున్నది గొర్రె మేకలలోనిదైన ఎడల, అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును మన ముడిపోస బదులుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమము చేయవలెను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావలెను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారము ఎదుట దాన్ని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కల పైనున్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథుల పైనున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. కొరువంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోనూ నిత్యమైన కట్టడ. ఇది పీస్ ఆఫరింగ్ అంటారు దీన్ని. ఈ యొక్క అధ్యాయం అంతట్లో రాస్తున్న వాక్యము పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. మరొక అధ్యాయములో 7వ అధ్యాయంలో ఈ లేవియా కాండము లేవియా కాండం 7వ అధ్యాయంలో 11 నుంచి 34 వచనాల్లో చూసినప్పుడు దీని యొక్క విధి క్రమము కొంత రాసి ఉంటుంది. పిండి వంట రూపకమైన అటువంటి ఇది కూడా ఉంది. సమాధాన బలి. యేసుక్రీస్తు ప్రభువు
మనందరి కొరకు దేవునికి బలైపోయాడు. మనందరి నిమిత్తమై, సర్వలోకములో ఆయన నమ్ముకున్న వారందరి నిమిత్తమై, లోకము నిమిత్తమై ఆయన బలి అయిపోయాడు. ఇక్కడ గొర్రె, మేక, ఎద్దు ఆ మూడింటికి ప్రతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు బలైపోయాడు. దేవునికి మనకు మధ్య ఆయన సమాధానమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనము ప్రతి నెల కూడా ఏం చేస్తుంటామంటే, నెల కానీ వారము కానీ లేక రోజువారీ కానీ బల్ల అనేదాన్ని అనుసరిస్తుంటాము, ఆచరిస్తుంటాం. బల్ల తీసుకుంటుంటారు, ప్రభు బల్ల. ఈ కాలంలో, ఆ కాలంలో ప్రభు బల్ల కాదు, ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పించేవాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం లేదు. అయితే దేవునికి స్తోత్రంలో 1 కొరింథీ 11వ అధ్యాయం 30-31 వచనాలు. 1 కొరింథీ 11వ అధ్యాయము 30-31 వచనాలు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము అని రాయబడింది. దేవునికి స్తోత్రాలు. ఇదేంటంటే, ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని బల్లకు సమీపించాలని వాక్యం బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బల్లను సమీపించాలి. తన్ను తాను విమర్శించుకొని బల్లని సమీపించాలి ప్రతి నెల అనేది తెలియజేయబడుతుంది. ఆహారము పుచ్చుకున్నట్టుకు ముందు ఏ ఆహారము, ఈ యొక్క ప్రభు భోజన అన్నట్టు. ఎఫెసీ పత్రికలో చూస్తే 2వ అధ్యాయము, ఎఫెసీలు 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయంలో 14వ వచనం. ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇక్కడ చూడండి, దూరస్తులని సమీపస్తులని లేదు. క్రీస్తు రక్తం వలన పెద్ద కులమని చిన్న కులమని లేదు. క్రీస్తు రక్తం వలన అది తుడిసివేయబడింది. ఆ వ్యక్తి ఎర్రని వాడని నల్లని వాడని లేదు, సమానత్వం చేయబడింది. పురుషుడని స్త్రీ అని ఆ భేదమును చూపెట్టబట్టలేదు. లేకపోతే స్త్రీ అనేది ఇంట్లోనే ఉండాలి, పురుషుడు బయట తిరిగి రావాలి. పూర్వం ఈ ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి స్త్రీకి కూడా స్వేచ్ఛనిచ్చారు. ఈ వాక్యం వల్లనే యూదులకి అన్యజనులకును భేదం ఉన్నది. యూదులు అన్యజనులను దగ్గరకు రానివ్వరు. ముట్టుకుంటే వాళ్ళు స్నానం చేయాలి. అన్యజనులను ముట్టుకుంటే ఏ అన్యుడినైనా తాగితే వాళ్ళు స్నానం చేయాలి. కొండ ముట్టిన వాడిని విషయంలో కొండను పగలగొట్టాలి. ఆ ఇత్తడి బిందో లేకపోతే లోహ మనకు సంబంధించిన బిందెలు అలాంటి అన్యజనులు ముట్టుకుంటే వాటిని శుభ్రపరచాలి, బహుగా శుభ్రపరచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భేదం అంతా తుడిసివేయబడి యేసుక్రీస్తు రక్తము వలన మన ఉభయులము ఏకమై ఉన్నామని చెప్పబడుతుంది. 11వ వచనం నుంచి 17వ వచనం వరకు.
13వ వచనం చూడండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దూరస్తులను సమీపస్తులను ఇద్దరు ఏకమై ఉన్నారు. ఇప్పటికి కూడా కొన్ని జాతులలో జనాల మధ్య ఈ అంటరానితనాన్ని పాటిస్తారు. మేము ఒక చోట ఆరాధన పెడితే వాళ్ళ గ్లాసులో నీళ్లు తాగనీయకపోతుంది. నన్ను కాదు, మరికొందరిని నీళ్లు తాగలేదు. మన ఈ పల్లెలో ఇది జరిగింది. ఆ పల్లెలో ఒకళ్ళింట్లో ఆరాధన పెట్టాము. వాళ్ళు ముసలమ్మ, వాళ్ళ యొక్క ముసలమ్మ మమ్మల్ని అసహించుకున్నది. నన్ను అసహించుకోలేదు. అక్కడ ఎవరో వాటర్ అడిగితే వాళ్ళని అసహించుకున్నది అన్నాడు. మా గ్లాసుల్లో నీళ్లు తాగుతున్నారన్న అంటే ఇంకా ఆ జాడ్యం ఉంది, పోలేదు. కొన్ని ప్రాంతాల్లో పూర్వకాలం ఉన్న మనుషుల్లో అలాంటి పద్ధతులు ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు యొక్క రక్తం చేత తొడవబడినవి. 15వ వచనములో ఇట్లు సంధి చేసు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వల్ల ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగూ చేసిన కనుక ఆయన మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను అని రాయబడి ఉన్నది. తెల్లోళ్ళు నల్లోళ్ళని దగ్గరికి రానిరు. తెల్లవాళ్ళు ఏ టైంలో అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ సీజన్లో రైలు ఎక్కిన నల్లవాడిని యొక్క లగేజ్ని నేలకేసి కొట్టాడు తెల్లవాడు. తెల్లవారము నల్లవారం అని భేదం ఉండే. తెల్లవారిని నల్లవారిని ఏకం చేసింది ఈ యొక్క యేసు యొక్క రక్తం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భేదాలను తీసివేసింది యేసు యొక్క రక్తం. అందరూ మనుషులే. 2 కదా, 2 అన్నవా 4 అన్నవా? 2. అవేంటి చెప్పు? 2 కరెక్టే. కానీ ఆడ మగ మనుషులందరినీ 2 భాగాలు చేయవచ్చు. భూమి మీద ఉన్న మానవులందరినీ 2 భాగాలు. ఒక భాగము ఆడవారు అందరూ. వాళ్ళ మధ్య భేదాలు ఉండకూడదు. మనుషులు నల్లవారిని దగ్గరికి రానియరు. నా చిన్న వయసులో నేను ఇట్లా స్కూల్కి వెళుతున్నప్పుడు కానీ ఇంటికి వస్తున్నప్పుడు కానీ ఒక బ్రాహ్మణు నాకు ఎదురుకు వస్తుండే. ఒక పిండం ఒకటి కట్టుకొని, పిండం అంటే పిండం కాదు కానీ అలానే ఒక సతీలాగా కట్టుకొని, బహుశా అది నైవేద్యమేమో, సాయంత్రం కానీ ఉదయం కానీ ఆయన ఆలయానికి వెళుతూ ఉండేవాడు. అలా వెళుతున్నప్పుడు నేను ఆయనకు దూరంగా వెళుతుండేవాడిని, దగ్గరకు పోకుండా. కారణం ఏంటంటే నేను ఆయన ముట్టుకుంటే అంటుపడుతుందట, ఆయన నైవేద్యం కూడా అపవిత్రం అయిపోతుందట. అందుకని అంత దూరంగా నడుస్తూ వెళ్ళేవాడిని. అంటే అలాంటి భేదాలన్నింటినీ తుడిచివేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోమపత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనేది రాయబడింది. దేవుడు మనుషులందరినీ, భూమి మీద ఉన్న మనుషులందరినీ ఒకే రీతిగా చూస్తున్నాడు. కులాలు ఎంచడు దేవుడు. అలా ఎంచితే ఆయన దేవుడు కాదు. మనుషులందరూ పాపులు అన్నాడు. మనుషులందరూ, స్త్రీ పురుషులంతా ఎవరు? పాపులు. పాపము చేత మనుషులందరూ
దేవునికి దూరం అయిపోయారు. పాపము వలన మనుషులందరూ దేవునికి దూరమైనారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులందరూ పాపము చేసి దేవునికి దూరం అయిపోయినారు. అందుకనే దేవునికి మనుషులకి సమాధానం లేదు. ఆ సమాధానం కొరకు దేవుడు భూమి మీద నరావతారము, తర్వాత ఆయన మరణించుట వలన భేదాలు తొలగించుట, పాపాన్ని తీసివేయుట, అపరాధాన్ని తీసివేయటం జరిగింది. ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనము, సిలువ రక్తము చేత ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయన. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను అని రాయబడి ఉన్నది. దేవునికి దూరస్తులై ఉన్న మనుషులను ఎందుకు దూరస్తులయ్యారో దేవునికంటే మనుషులందరూ అపరాధములు జరిగించి దేవునికి దూరస్తులుగా మిగిలి ఉన్నారు. అందుకని ఆ పాపము మానగలిగిన ఎడల సమీపస్తుడు అవుతావు. దేవునికి సమీపస్తుడు అయితే నీకేం లాభం అంటావా? ప్రతి ఒక్కరికి దేవుడు కావాలనే ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరికి దేవుడు కావాలి. ఏదో ఒక రూపాన్ని మనిషి పూజ చేస్తూ ఉంటాడు, ఆరాధన చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రూపాన్ని కదా. ఆయన ఏమంటాడంటే, ప్రభు అయిన యెహోవా, ఏ రూపమందు నేను లేను, ఏ ఆకారముగా నేను లేను, నేను ఆత్మరూపముగా ఉన్నాను అంటాడు. ప్రభు అయిన యెహోవా, నేను ఆత్మరూపం, పరిశుద్ధాత్మ రూపం, నాది ఆత్మ, నేను అనగా ఆత్మ. వేరే కోణాల్లో ఆయన లేడు, ఈ మనుషులు అనుకుంటున్నట్టుగా ఆయన లేడు. అందుకని పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న దేవుడు తను ఉన్న రీతిగానే ఆయన్ని ఆరాధించాలని ఆయన కోరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 50వ కీర్తనలో 9వ వచనము చూడండి, నీ ఇంటి నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను నేను తీసుకొనను. అవసరం లేదన్నాడు. అడవి మృగములన్నీ నాయే, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా అంటున్నాడు. కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలముల్లోని పశువాదులు నా వశమై ఉన్నవి. అంటే ఏంటంటే వీటిని అర్పించి మనుషులు దేవునితో సమాధాన పడుతూ ఉండేవారేమో. కానీ అప్పటి కాలంలో, నేటి కాలంలో యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమాధానము. ఆయన బలి అయ్యాడు కనుక, ఆయన సిలువ అయ్యాడు కనుక ఆయన ద్వారా మాత్రమే సమాధానం వస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 15వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వాక్యం, చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుసు జిహ్వాఫలము అర్పించుదుము. జిహ్వ అంటే ఏంటి? నాలుగుతో స్తుతియాగం చేయాలి అని చెప్పబడుతుంది. సమాధానపరచబడిన వారందరూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువునందు ముందుకు కొనసాగాలని చెప్పబడుతుంది. 1 Peter 2వ అధ్యాయం 5వ వాక్యంలో మన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా
కట్టబడుతున్నారు. ఇక్కడ చూడండి, మనుషుడు దేవునికి దూరం అవుటకు కొన్ని కారణాలు ఉన్నాయి. వైద్యులాడు హల్లెలూయా. మనుషుడు దేవునికి దూరం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దేవునికి ఇష్టమైన ఆరాధన మానవుడు చేయట్లేదు, తర్వాత ఆరాధన చేయట్లేదు, తర్వాత మనిషి పాపము చేసి దేవునికి దూరమయ్యాడు. ఆ పాపము నుంచి విడుదల పొందితే సమాధానం వస్తుంది. అది మేకల చేత కానీ, గొర్రెల చేత కానీ, పక్షుల చేత కానీ, వాటి యొక్క రక్తం చేత సమాధానము దేవునితో మనుషుడికి కలగదు. మరి ఎలా కలుగుతుందంటే, శాశ్వత పరిష్కారముగా ఒక ఆయనను బలి చేసాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్టు. దేవునితో సమాధానము కలగకపోవటానికి, మనుషుడికి కలగకపోవటానికి కారణాలు వచ్చే వారం చూద్దాం. టైం అయిపోయింది, ముగిస్తాను. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.